పూర్వం ఆ ఊరిలో ఒక పెద్ద రథం ఉండేది. అక్కడ దేవుడికి ఉత్సవాలు నిర్వహించేటప్పుడు ఆ పెద్ద రథంలో ఊరేగించేవారు. ఆ రథంలో దేవుడు కదిలి వస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలివి కాదంటూ అంతటి గొప్ప రథం కాలక్రమేణా శిథిలమైంది. అయితే ఈ రథం శిథిలమైన ఆ ప్రాంతం పేరు మాత్రం ఇప్పటికీ పెద్ద రథం సెంటర్ గానే కొనసాగుతుంది. నేటి తరానికి ఆ పేరు వినడమే తప్ప దాని చరిత్ర ఏంటో తెలియదు. ప్రస్తుతం ఆనవాళ్లు లేని ఆ రథానికి తిరిగి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు భక్తులు. కొత్త రథాన్ని నిర్మించి స్వామివారిని తిరిగి పురవీధుల్లో ఊరేగించే విధంగా భక్తులు చేస్తున్న ప్రయత్నంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల మండలంలో ఉన్న పేరాల గ్రామం. అక్కడ 1.5 శతాబ్దం కన్నా పాతకాలం నాటి శివాలయం ఉంది. పురుగు నాగరామలింగేశ్వర స్వామి ఆలయంగా ఉన్న దీనిని పేరాల శివాలయంగా పిలుస్తారు స్థానికులు. 11 వారాల పాటు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న వారికి కోరుకున్నది జరుగుతుందనేది భక్తుల నమ్మకం. చీరాలలోనే పురాతన ఆలయాల్లో ఒక్కటైన ఈ టెంపుల్లో గతంలో దేవుడికి ఊరేగింపు జరిగేది. అప్పట్లో స్వామివారి ఊరేగింపు కోసం పెద్ద రథాన్ని నిర్మించారు. ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఆ పరమేశ్వరుడి నగరోత్సవం జరిగేది. ఉత్సవాల సమయంలో ఉత్సవం మూర్తులను ఈ రథంలో పురవీధుల్లో ఊరేగించేవారు. రథంలో కదలి వస్తున్న ఆ ముక్కంటిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున రోడ్లపై చేరుకునేవారు. ఉత్సవం పూర్తయిన తర్వాత రథాన్ని శివాలయం ఎదుట ఉంచేవారు. చీరాలలో ఉన్న 2 రథాల్లో ఇదే పెద్ద రథం కావడంతో ఈ ప్రాంతానికి పెద్ద రథం సెంటర్గా పేరొచ్చింది. రథంకు ఉన్న మరమ్మతుల కారణంగా 1971లో ఈ రథోత్సవం నిర్వహించడం నిలిపివేశారు. అప్పటి నుంచి రథం కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. రహదారికి అడ్డంగా ఉండడంతో 2001లో అక్కడి నుండి ఆ రథాన్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి పేరు మాత్రమే మిగిలింది. రథం ఉండేది మాట తప్ప ఇప్పటి వరకు ఆ రథాన్ని చూడలేదు. రథం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు కూడా. అంతటి ప్రసిద్ధిగాంచిన రథం ప్రస్తుతం లేకపోవడాన్ని కొందరు భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. రథం లేక స్వామివారి ఉత్సవాల సమయంలో ఊరేగింపు కూడా జరగని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్వామివారికి తిరిగి రథాన్ని తయారు చేయించాలని భక్తులు భావించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 80 లక్షల రూపాయల అంచనాతో రథాన్ని తయారు చేయించడానికి సర్వం సిద్ధం చేశారు. 40 అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పు, 6 చక్రాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకు కావలసిన చెక్కను భద్రాచలం పాల్వాంచ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. రథాల తయారీలో నిపుణుడిగా పేరుగాంచిన గుద్దంటి స్వాములు ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు పూర్తయిన ఈ రథాన్ని ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటికి సిద్ధం చేస్తారు. ఆ రోజు నూతనంగా నిర్మించిన ఆ రథంలో ఆ త్రినేత్రుడి నగరోత్సవం చేయాలని భావిస్తున్నారు. తిరిగి మరలా పునర్నిర్మాణానికి అన్నదాత పాండురంగారావు గారు పూనుకొని దాతల సహాయంతో నిర్మాణం ప్రారంభించారు. చాలా సంతోషమైనటువంటి విషయం. అతి త్వరలో రథం కంప్లీట్ కాబోతూ ఉన్నది. దాదాపుకు దీని అంచనా వచ్చి దాదాపు ₹1 కోటి దాకా అవుతుందని అంచనా. రథం కన్నా కూడా ఇంకా ఎత్తులో ఉంది. 53 అడుగులు అంటున్నారు ఎత్తు శిల్పి గారు. శిల్పులు కూడా బాగా చక్కగా చాలా నైపుణ్యంగా రథాన్ని చేస్తూ ఉన్నారు. అతి త్వరలో ఇంకొక 2-3 నెలల్లోనే రథం పూర్తవుతుంది. వచ్చే బ్రహ్మోత్సవాలకి రథం తయారవుతుందని ఆశిద్దాం. ఎన్నో ఏళ్లుగా రథం లేక ఆగిపోయిన స్వామివారి నగరోత్సవాన్ని తిరిగి ప్రారంభించాలనుకోవడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రథం సెంటర్గా పేరుగాంచిన ఆ ప్రాంతంలో తిరిగి రథాన్ని చూడడం స్వామివారి మహిమగా భావిస్తున్నారు ఆ ప్రాంతవాసులు.